ఈరోజు దేవాదాయ శాఖ తరఫున ప్రమోషన్స్ దాదాపు 51 మందికి ప్రమోషన్స్ ఇవ్వడం జరిగింది. అంటే వాళ్ళందరూ కూడా దశాబ్దాల తరబడి 20 ఏళ్ళు 30 ఏళ్ళ నుంచి కూడా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. చాలామంది రిటైర్మెంట్కు దగ్గరలో నెలల తేడాలోనే రిటైర్మెంట్కు దగ్గరలో ఉన్న వాళ్ళకి ఈరోజు మేము ఈవోలుగా ప్రమోషన్ ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది. వాళ్ళు అనుకున్నారు అసలు మేము ఈవోగా రిటైర్ అవుతామా కామా అనేటువంటి ఒక సందిగ్ధంలో బాధలో వాళ్ళు ఉన్న సమయంలో మరి మేము మా డిపార్ట్మెంట్ కమిషనర్ గారు అయితేమి సెక్రటరీ గారు అయితేమి ఏసీలు అయితేనేమి ప్రతి ఒక్కరూ కూడా చాలా పట్టుదలతోటి ఈ ఫైల్ అంతా కూడా మూవ్ చేసి ఈరోజు వాళ్ళ చేతికి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా 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 హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నారు. వాళ్ళు రిటైర్మెంట్ మేము ఈవోగా కాకుండానే అవుతామనేటువంటి ఒక సైకలాజికల్ ఫీలింగ్లో వాళ్ళు ఒకలాంటి డిప్రెషన్లోకి కూడా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఈరోజు వాళ్ళు ఎంతో సంతోషంగా ఆర్డర్ తీసుకోవడం మాకు కూడా హ్యాపీగా అనిపించింది. వాళ్ళకు దిశానిర్దేశం కూడా చేయడం జరిగింది, మీ డ్యూటీస్ బాగా చేయాలని చెప్పి. కాబట్టి దేవాదాయ శాఖకు మంచి పేరు తెస్తారని వాళ్ళు ఆశిస్తూ ఈరోజు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు కమిటీ చేసి వాళ్ళ ద్వారా మాకు రిపోర్ట్ తెప్పించుకొని ఏదైతే ఎంక్రోచర్స్ ఉన్నారో ఏ విధంగా వాటిని మనం చేజిక్కించుకోవాలి. కొన్ని మనకు దాంట్లో కూడా ఇక్కడ కోర్టులో కూడా పెండింగ్ ఉన్నటువంటి కూడా చాలా రోజుల తరబడి ఉంటా ఉన్నాయి. దాన్ని కూడా ఏం చేయాలి ఇవన్నీ కూడా ఒక స్టడీ చేసి ఒక రిపోర్ట్ తెప్పించుకొని దాని మీద తప్పనిసరిగా చర్యలు తీసుకోవాలి. లేదు.